హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది జావా నేర్చుకుంటారు, స్ప్రింగ్ బూట్ కూడా నేర్చుకుంటారు, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. కానీ కంపెనీలో ఫస్ట్ డే ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాక ఒక డౌట్ అందరికీ ఉంటుంది. అసలు ఇక్కడ వర్క్ ఎలా చేస్తారు? నేను కూడా కెరీర్ స్టార్టింగ్లో ఎగ్జాక్ట్లీ ఇదే కన్ఫ్యూజన్ ఫేస్ చేశాను. కాలేజీలో ప్రోగ్రామ్స్ రాసాము, కోర్సెస్లో క్రౌడ్ అప్లికేషన్స్ డెవలప్ చేసాము, కానీ రియల్ కంపెనీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన ఫస్ట్ టైం ఏం అర్థం కాలేదు. థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్, ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. అందుకే ఈ వీడియోలో రియల్ జావా ప్రాజెక్ట్లో ఒక రిక్వైర్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది, డెవలపర్ ఏం చేస్తాడు, కోడింగ్ నుంచి ప్రొడక్షన్ వరకు జర్నీ ఎలా ఉంటుందో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనం బ్యాంకింగ్ అప్లికేషన్కి ఒక న్యూ రిక్వైర్మెంట్ వచ్చింది అని అనుకుందాం. కస్టమర్ మొబైల్ యాప్ నుంచి పర్సనల్ లోన్ అప్లై చేయాలి. మనం అవుట్ సైడ్ నుంచి చూస్తే సింపుల్గా అనిపిస్తుంది. ఒక ఏపీఐ రాయాలి, డేటాబేస్లో సేవ్ చేయాలి, అయిపోయింది అనుకుంటాం. కానీ రియల్ ప్రాజెక్ట్లో ప్రాసెస్ అలా ఉండదు. ఫస్ట్ రిక్వైర్మెంట్ బిజినెస్ టీమ్ దగ్గర క్రియేట్ అవుతుంది. బిజినెస్ అనాలిసిస్ట్ ఆ రిక్వైర్మెంట్ని డాక్యుమెంట్ చేస్తాడు. తర్వాత డెవలపర్స్, టెస్టర్స్, లీడ్స్ అందరితో మీటింగ్ పెట్టి రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని టీడీడీ ప్రాసెస్ అంటారు, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంటేషన్. చాలామంది ఫ్రెషర్స్కి ఒక మిస్టేక్ చేస్తారు. రిక్వైర్మెంట్ వినగానే కోడింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఎక్స్పీరియన్స్ డెవలపర్ ఎప్పుడు కోడింగ్తో స్టార్ట్ చేయడు. ఫస్ట్ రిక్వైర్మెంట్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, లోన్ అమౌంట్కి మినిమం లిమిట్ ఉందా, మ్యాక్సిమం లిమిట్ ఎంత, ఇన్వాలిడ్ డేటా వస్తే ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ డేటా టేబుల్స్ మార్చాలా, ఏదైనా మోడిఫికేషన్స్ అవసరమా, ఆల్రెడీ ఉన్న ఏపీఐస్ని రీయూజ్ చేయొచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ క్లియర్ అయ్యాక మాత్రమే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కోడింగ్ కంటే ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్. రిక్వైర్మెంట్ కరెక్ట్గా అర్థం కాకపోతే ఎంత పర్ఫెక్ట్గా కోడ్ రాసినా యూజ్ ఉండదు. తర్వాత డెవలపర్ అప్లికేషన్ ఓపెన్ చేసి లేటెస్ట్ కోడ్ గిట్ నుంచి పుల్ చేస్తాడు. ప్రాజెక్ట్ లోకల్ మెషిన్లో రన్ చేస్తాడు. డేటాబేస్ కనెక్ట్ చేస్తాడు. రిక్వైర్మెంట్కి రిలేటెడ్గా మాడ్యూల్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాడు. యూజువల్లీ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో మనం కంట్రోలర్, సర్వీస్, రిపోజిటరీ, ఎంటిటీ అనే లేయర్స్ చూస్తాం. కస్టమర్ రిక్వెస్ట్ ఫస్ట్ కంట్రోలర్ దగ్గరికి వస్తుంది. కంట్రోలర్ రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేసి సర్వీసెస్కి పంపిస్తాడు. సర్వీసెస్లో యాక్చువల్ బిజినెస్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రిపోజిటరీ అనే లేయర్ డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తుంది. డేటా సేవ్ అయ్యాక రెస్పాన్స్ మళ్ళీ సర్వీస్ నుంచి కంట్రోలర్కి వచ్చి కస్టమర్ మొబైల్ యాప్కి రిటర్న్ అవుతుంది. ఫ్రెషర్స్కి ఈ ఫ్లో అర్థమైతే ఆ ప్రాజెక్ట్లో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి రిక్వెస్ట్ ఆల్మోస్ట్ ఇదే జర్నీ ఫాలో అవుతుంది. కోడింగ్ కంప్లీట్ అయ్యాక వర్క్ ఫినిష్ అయిపోయింది అని అనుకోవడం ఇంకా కామన్ మిస్టేక్. రియల్ ప్రాజెక్ట్ యాక్చువల్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. డెవలపర్ ముందు తన కోడ్ని తనే టెస్ట్ చేస్తాడు. హ్యాపీ పాత్ టెస్టింగ్ చేస్తాడు. రాంగ్ ఇన్పుట్ ఇస్తే అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుందో చెక్ చేస్తాడు. డూప్లికేట్ రిక్వెస్ట్ని హ్యాండిల్ అవుతున్నాయో లేదో చూస్తాడు. నల్ వాల్యూస్ వచ్చినప్పుడు అప్లికేషన్ క్రాష్ అవ్వకుండా ఉందా వెరిఫై చేస్తాడు. ఎవ్రీథింగ్ కరెక్ట్ అనిపించిన తర్వాత కోడ్ అనేది గిట్లో పుష్ చేసి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. అప్పుడు సీనియర్ డెవలపర్స్ ఆ కోడ్ని రివ్యూ చేస్తారు. వేరియబుల్ నేమ్స్ బాగున్నాయా, లాజిక్ సింపుల్గా ఉందా, పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారా లేదా అని ప్రతి లైన్ వెరిఫై చేస్తారు. కోడ్ రివ్యూ అనేది పనిష్మెంట్ కాదు, అది ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేను పర్సనల్గా నా కెరీర్లో కోడ్ రివ్యూ నుండే ఎక్కువగా నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ కూడా నేర్చుకుంటున్నాను. రివ్యూ కంప్లీట్ అయ్యాక కోడ్ మెర్జ్ అవుతుంది. CI/CD పైప్లైన్ ఆటోమేటిక్గా బిల్డ్ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఎ డిప్లాయ్మెంట్ అనేది మన టార్గెట్ ఎన్విరాన్మెంట్లో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. యూనిట్ టెస్ట్స్ రన్ అవుతాయి. ద ప్రాసెస్ ఆఫ్ CI/CD పైప్లైన్. బిల్డ్ సక్సెస్ఫుల్ అయితే అప్లికేషన్ ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, తర్వాత QA ఎన్విరాన్మెంట్కి డిప్లాయ్ అవుతుంది. QA కంప్లీట్ టెస్టింగ్ చేసి ఎవ్రీథింగ్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేస్తే ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ అయ్యాక స్టోరీ కంప్లీట్ అయిపోదు. కస్టమర్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇష్యూస్ రావచ్చు, ఎర్రర్స్ రావచ్చు, పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడు డెవలపర్స్ లాగ్స్ అనలైజ్ చేసి ఇష్యూ ఐడెంటిఫై చేసి ఫిక్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ డిప్లాయ్మెంట్ చేస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, రియల్ జావా డెవలపర్ అంటే కేవలం కోడింగ్ చేసేవాడు కాదు, రిక్వైర్మెంట్ని అర్థం చేసుకునేవాడు, కరెక్ట్ సొల్యూషన్ని డిజైన్ చేసేవాడు,
క్లీన్ కోడ్ రాయగలిగేవాడు, టెస్టింగ్ చేయగలిగేవాడు. జావా కెరీర్లో సక్సెస్ అవ్వాలి అంటే సింటాక్స్ నేర్చుకోవడమే సరిపోదు, రియల్ ప్రాజెక్ట్ ఫ్లో అర్థం చేసుకోవాలి. అదే మిమ్మల్ని ఆర్డినరీ ప్రోగ్రామర్ నుంచి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో రియల్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని ఓపెన్ చేసి ఫోల్డర్ బై ఫోల్డర్, ఫైల్ బై ఫైల్, ప్రతి క్లాస్ పర్పస్ ఏంటి అనేది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్ మాత్రం మిస్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.